వలీయుల్లా సమీర్ ఖాన్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇక్కడ కేవలం ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టి అది ఎంఐఎంకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇక్కడ కాంగ్రెస్ చేస్తూ ఉంది అనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. అలాగే దానం నాగేంద్ర విషయంలో కూడా అలాగే ఉంది. దానం నాగేంద్ర ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి కూడా ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు సిద్ధంగా లేరు. అట్లాగే ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొనడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ లేదా మిగతా కాంగ్రెస్ క్యాడర్, ఏదైతే సెకండ్ గేట్ క్యాడర్ ఉందో వీళ్ళెవరు ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఇది కావాలని ఎంఐఎంకి ఇక్కడ హైదరాబాద్లో ఎంఐఎంకి లబ్ధి చేకూర్చడం కోసమే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఇద్దరు డమ్మీ క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అనేది ఒక వాదన ఉంది. దీనికేం చెప్తారు? ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా నేను సమాధానం చెప్తాను. మంచి వ్యాలిడ్ క్వశ్చన్. దానం నాగేందర్ అనే వ్యక్తి ఆయన ఆసిఫ్ నగర్లో హైదరాబాద్ పార్లమెంట్లో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత నాంపల్లిలో ఆసిఫ్ నగర్ సగం ఆసిఫ్ నగర్ వచ్చి నాంపల్లిలో గెలిచింది. ఆయన ఖైరతాబాద్ నుంచి 3 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు గెలిచాడు స్వయంగా లైన్ టు లైన్. దానికి ఆనుకున్న జూబ్లీల్స్ మొత్తం ప్రాబల్యం ఆయనకు వస్తుంది. మొత్తం మైనార్టీ బెల్ట్లో గణనాత్మక ఓటర్ బ్యాట్ సాధించే ఒక క్యాండిడేట్ ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ చూస్తే హైదరాబాద్. ఆ రోజు ఉమ్మడి హైదరాబాద్కి డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన దానం నాగేంద్ర గారు పేరు ప్రముఖంగా వినిపించింది. అది మేము కాదు, ఇవాళ ఏంటిది సాక్షాత్తు గ్రేటర్లో ఉన్న నాయకులే సమర్థించారు ఆయన నాయకత్వానికి. ఇంక ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ నమ్ముకుంది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్నే. ఆ ఒక్క సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతూనే బీజేపీ ఆధారపడింది తప్ప ఎప్పుడు కూడా బీజేపీ స్ట్రేట్ ఫైట్లో లేదు. గతంలో రాజకీయాలు చూసినా కూడా మీరు ఏమవుతుంది, ఆ రోజు బీఆర్ఎస్తోనే బీజేపీ లోపాయికారిగా ఒప్పందం చేసుకోవడము, తర్వాత డమ్మీ అభ్యర్థులను పెట్టించుకుని బీఆర్ఎస్కి సపోర్ట్ తీసుకుని బీజేపీ గెలవడం జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉంటాడు. కిషన్ రెడ్డిని అన్నట్టు బీఆర్ఎస్ చేరుతా అనే వ్యక్తి పద్మారావు అయిన వ్యక్తిని కిషన్ రెడ్డి రోజు కలుసుకుంటారు, వస్తాడని స్వాగతిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు చెప్తారు పద్మారావు వస్తాడని. ఇప్పుడు ఉన్నట్టుండి కిషన్ రెడ్డి ఎక్కడైతే ఇక్కడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందో అక్కడ పద్మారావు ఎమ్మెల్యే సికింద్రాబాద్లో. ఆ పద్మారావు ఇవాళ నిజంగా ఆయన ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్ బీఆర్ఎస్కి. ఎవరికి డమ్మి, దేనికి డమ్మి? అందుకే చెప్పా 50% కంటే ఓట్ శాతం కంటే తక్కువ పోలైతే బీజేపీకి డిపాజిట్లు రావు సికింద్రాబాద్. ఇప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఇక్కడ ఇండైరెక్ట్గా బీజేపీని దెబ్బకొట్టాలంటే ఇక్కడ ఎంఐఎంకి సపోర్ట్ చేయాలని చేస్తుంది. ఇది అంటే బీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కాకుండా ఎంఐఎంని గెలిపించడమే టార్గెట్గా ఇక్కడ కాంగ్రెస్ పావులు కదుపుతుంది, ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో అంటూ ఉన్నారు. బాబన్న దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని పక్క స్టూడియోలోనే కదా వచ్చి లైవ్ చెప్పింది, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సహకారం చేస్తున్నది, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ అయినాయి అని చెప్పమనండి. సమాధానం రేవంత్ అని చెప్తాడు. అసదుద్దీన్ వచ్చి రేవంత్ గారిని కలిసి మాకు సహకారం అందించాలి అని అడిగింది నిజం కాదంటారా? ఒకటండి, అసదుద్దీన్ గారైనా ఆయన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఓకే, అక్బరుద్దీన్ గారైనా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే. వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వంతో పనుల కోసం కలుస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసింది ఎవరు? ఎంఐఎం టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ లేకపోతే ఎంఐఎం కాంగ్రెసా? అందుకే డైరెక్ట్ కేసీఆర్ గారికి దించుతున్నా. దమ్ముంటే ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే నువ్వు చెప్పు, కనీసం ట్వీట్ పెట్టు, మరేమంతా సమాధానం చెప్తాడు.